Best of the day, December 30, National Bicarbonate of Soda Day. హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సోడియం బైకార్బోనేట్ అంటే ఏంటి? సోడియం బైకార్బోనేట్ అనేది ఒక సాధారణ యాంటాసిడ్. ఇది కడుపులో ఎక్కువ ఆమ్లం వల్ల కలిగే గుండెల్లో మంటకి చికిత్స చేస్తుంది. ఇది స్ఫటికాకార తెల్లటి పొడి, కొద్దిగా ఉప్పగా ఆల్కలీన్ రుచిని కలిగి ఉంటుంది. ఇది టాబ్లెట్ రూపంలో మరియు ఎఫెక్సెంట్ పౌడర్గా సులభంగా లభిస్తుంది. సోడియం బైకార్బోనేట్ ఒక మంచి ఎలక్ట్రోలైట్ రీప్లేషనర్, pH బఫరింగ్ ఏజెంట్. సోడియం బైకార్బోనేట్ యొక్క ఉపయోగాలు ఏంటి? సోడియం బైకార్బోనేట్ యాంటాసిడ్గా పనిచేస్తుంది. కడుపు జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ వ్యాధి, గుండెల్లో మంట నుండి తక్షణ ఉపశమనమిస్తుంది. శరీరంలో ఆల్కలీన్ pH సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. చాలా మంది అథ్లెట్లు మరియు వ్యాయామశాలకు వెళ్లేవారు అథ్లెటిక్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. అంటువ్యాధులు, కడుపు పూతల, మెటబాలిక్ అసిడోసిస్, గ్యాస్ట్రిక్ హైపర్ అసిడిటీ యొక్క లక్షణాలను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. సోడియం బైకార్బోనేట్ యొక్క దుష్ప్రభావాలు ఏంటి? ఈ ఔషధం సిఫార్సు చేయబడిన విధంగా తీసుకున్నప్పుడు దుష్ప్రభావాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువసేపు తీసుకున్నప్పుడు దుష్ప్రభావాలు ఎక్కువగా సంభవించవచ్చు. సాధారణ దుష్ప్రభావాలు: తరచుగా తలనొప్పి, ఎండిన నోరు, దాహం పెరగడం, తీవ్రమైన కడుపు నొప్పి, అడుగుల మరియు దిగువ కాళ్ళ వాపు, తేనుపు, అపాన వాయువు, తీవ్రమైన గ్యాస్ట్రిక్ డిసెషన్, మూత్ర విసర్జనకు తరచు కోరిక, చెదిరిన మానసిక స్థితి, వికారం లేదా వాంతులు, నెమ్మదిగా శ్వాస తీసుకోవటం లేదా ఇతర శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు. బైకార్బోనేట్ తీసుకునేటప్పుడు పైన పేర్కొన్న ఏవైనా దుష్ప్రభావాలు సంభవిస్తే మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సోడియం బైకార్బోనేట్ యొక్క సాధారణ పేరు ఏంటి? సోడియం బైకార్బోనేట్ యొక్క సాధారణ పేరు బేకింగ్ సోడా. దీనిని బైకార్బోనేట్ ఆఫ్ సోడా, సోడియం యాసిడ్ కార్బోనేట్ లేదా కొన్నిసార్లు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా. అవును, సోడియం బైకార్బోనేట్ ను బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఇది బేకింగ్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వేడి చేసినప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. దీనివల్ల పిండి బ్రెడ్, కుకీలలో పెరుగుతుంది. ఇది పులియబెట్టే లక్షణాన్ని కలిగి ఉంటుంది. సోడియం బైకార్బోనేట్ సూత్రం ఏంటి? సోడియం బైకార్బోనేట్ యొక్క రసాయన సూత్రం NaHCO3. రసాయన కూర్పులో ఒక సోడియం అణువు, ఒక హైడ్రోజన్ పరమాణువు, ఒక కార్బన్ పరమాణువు, 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. రోజు సోడియం బైకార్బోనేట్ తీసుకోవటం సురక్షితమేనా? లేదు. సోడియం కార్బోనేట్ దీర్ఘకాలిక ఉపయోగం కోసం సురక్షితం కాదు. దయచేసి దీన్ని 2 వారాల కంటే ఎక్కువగా ఉపయోగించొద్దు. బేకింగ్ సోడా మీ శరీరంలోని విటమిన్లు, మినరల్ స్థాయిని తగ్గిస్తుంది, ముఖ్యంగా విటమిన్ బి. దీర్ఘకాలిక ఉపయోగం కోసం తీసుకుంటే అవి విరోచనాలకు కూడా కారణం కావచ్చు. సోడియం బైకార్బోనేట్ ఎక్కడి నుంచి వస్తుంది? బైకార్బోనేట్ అనేది సముద్రం, నేల, ఆహారం, మన శరీరంలో కూడా ప్రకృతి అంతటా కనిపించే సమ్మేళనం. కానీ ఇది చాలా తరచుగా కార్బన్ డయాక్సైడ్, సోడా యాష్ ప్రతిచర్య ద్వారా తయారు చేయబడుతుంది. సోడియం బైకార్బోనేట్ అధిక రక్తపోటుకు కారణమవుతుందా? సోడియం బైకార్బోనేట్ సాధారణ టేబుల్ ఉప్పు వలె రక్తపోటును పెంచదు అనేది వాస్తవం. కానీ దీర్ఘకాల వినియోగంతో ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారు సోడియం బైకార్బోనేట్ వాడకాన్ని నివారించేందుకు ప్రయత్నించాలి. సోడియం బైకార్బోనేట్ ఎలా తీసుకోవాలి? సోడియం బైకార్బోనేట్ ఆసుపత్రుల్లో నోటి మాత్రలు, పౌడర్లు, క్యాప్సూల్స్, IV ఇంజెక్షన్, IV ఇన్ఫ్యూషన్ రూపంలో వస్తుంది. సోడియం బైకార్బోనేట్ పౌడర్ పూర్తిగా కరిగిపోయే వరకు పొడిని తినొద్దు.
తీసుకునే ముందు ఎల్లప్పుడూ ఒక గ్లాసు నీటిలో కరిగించండి. సోడియం బైకార్బోనేట్ మాత్రలు. కొన్ని మాత్రలు మింగడానికి ముందు ఒక గ్లాసు నీటిలో కరిగించాలి. ఇతర మాత్రలు పూర్తిగా మింగేయొచ్చు. ప్యాకేజ్ లేబుల్ పై లేదా మీ వైద్యుడు సూచించిన విధంగా ఎల్లప్పుడూ సూచనలను అనుసరించండి. సోడియం బైకార్బోనేట్తో సేంద్రియ పొరలను ఎందుకు కడగాలి? సోడియం బైకార్బోనేట్తో సేంద్రియ పొరను కడగడం వల్ల ఆమ్ల భాగాల జాడలను తొలగించి సేంద్రియ పొరను తటస్థీకరిస్తుంది. ఇది సజల పొరతో సేంద్రియ పొర యొక్క ద్రావణీయతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా సేంద్రియ పొరను మరింత సులభంగా వేరు చేయొచ్చు. సోడియం బైకార్బోనేట్ యాసిడ్ లేదు, ఇది ఆల్కలీన్ పదార్థం. ఒక పదార్థం యొక్క pH విలువ ఆమ్లత్వం, క్షారత యొక్క కొలత. సోడియం బైకార్బోనేట్ 9 pH కలిగి ఉంటుంది, కాబట్టి ఇది బలహీనంగా ఆల్కలీన్. ఇది యాంటాసిడ్ గా పనిచేస్తుంది. ఇప్పటి వరకు నేషనల్ బైకార్బోనేట్ ఆఫ్ సోడా డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 30వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. బాంబేలో డిసెంబర్ 30, 1865న జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమయ్యాయి. 1894లో ఆయన రాసిన ది జంగల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శకునిగా కొనియాడబడ్డారు. బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావటం విశేషం. అంతేకాకుండా నోబెల్ బహుమతి అందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు. 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం మొదట్లో యూకేలో ప్రాచుర్యం పొందిన రచయితల్లో కిప్లింగ్ కూడా ఒకరు. రమణ మహర్షి ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు. ఈయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందాడు. ఈయన తమిళనాడులోని తిరుచిలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో డిసెంబర్ 30, 1879న జన్మించాడు. 1895లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్లు పట్ల భక్తిభావం, అరుణాచలం వైపు వెళ్లాలనే కోరిక జన్మించింది. 1896లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవటం మొదలుపెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయసులో మోక్ష జ్ఞానం పొంది తిరువాన్నమలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మోక్ష జ్ఞానం పొందిన తర్వాత తనను అతియాశ్రామిగా ప్రకటించుకున్నాడు. నందిని భారతీయ సినిమా రంగంలో కౌసల్యగా సుపరిచితురాలు. ఆమె భారతీయ చలనచిత్ర నటి, మోడల్. దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రధాన కథానాయికగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె అనేక సహాయక పాత్రలను పోషించింది. కౌసల్య డిసెంబర్ 30, 1979న బెంగళూరులో జన్మించారు. నందిని మొదట మోడలింగ్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది. 1996లో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఏప్రిల్ 19 ద్వారా చిత్రసీమలోకి ప్రవేశించింది. తర్వాత సంవత్సరంలో ఆమె తమిళ నటుడు మురళీతో కలిసి తమిళ సినిమా కాలమెల్లం కాదల్ వాజ్గాలో నటించింది. తర్వాత తమిళంలో విజయవంతమైన సినిమాలైన నెరుక్కునేర్, ప్రియముదన్, సొల్లామలే, పూవేలి సినిమాల్లో నటించింది. మలయాళంలో ఆమె మోహన్ లాల్ కు వ్యతిరేకంగా నటించి గుర్తింపు పొందింది. ఆమె మలయాళంలో కళాభవన్ మణితో కలిసి కరుమది కుట్టన్ సినిమాలో నటించింది. సబీర్ భాటియా ఒక భారతీయ వ్యాపారవేత్త. 1996లో ప్రారంభమైన మొట్టమొదటి వెబ్ ఆధారిత ఈమెయిల్ సంస్థ hotmail.comకు ఈయన సహ ఆవిష్కర్త. భాటియా కొన్ని రోజులు యాపిల్ సంస్థలో హార్డ్వేర్ ఇంజనీర్గా, తర్వాత ఫైర్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థలో పనిచేశాడు. అతను తన సహోద్యోగి జాక్ స్మిత్తో కలిసి జూలై 4, 1996 అమెరికన్ స్వాతంత్ర దినోత్సవం నాడు ISP ఆధారిత ఈమెయిల్ నుండి స్వేచ్ఛని సూచిస్తూ హాట్మెయిల్ని ఏర్పాటు చేశాడు.
దీనిని ప్రపంచంలో ఎక్కడి నుండైనా వినియోగదారుడు ఇన్బాక్స్ ని యాక్సెస్ చేయగలడు. నబీర్ భాటియా డిసెంబర్ 30, 1968న చండీగఢ్లో జన్మించాడు. షాన్ రెహమాన్ ఒక భారతీయ స్వరకర్త, గాయకుడు. మలయాళ చలనచిత్రంలో అతని స్వరకల్పనకు ప్రసిద్ధి చెందాడు. 2009లో జానీ ఆంటనీ దర్శకత్వం వహించిన ఈ పట్టణాతిల్ భూతం చిత్రం ద్వారా షాన్ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అతను తన స్నేహితుడు, గాయకుడు, దర్శకుడు వినీత్ శ్రీనివాసన్తో కలిసి చేసిన 2008 సంగీత ఆల్బమ్ కాఫీ ఎట్ ఎంజీ రోడ్కి విస్తృత ఆమోదం, ప్రజాదరణ పొందిన తర్వాత ఈ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది. వినీత్ తన తొలి దర్శకత్వ చిత్రం మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ లో పనిచేయమని ఆహ్వానించాడు. తర్వాత షాన్ తరచుగా వినీత్ తో కలిసి తన సినిమాల్లో నటించాడు. తట్టత్తిన్ మరియాతు, ఓర్మాయుండు, ఈ ముఖం, ఆడు, ஒரு వడక్కన్ సెల్ఫీ, ఆది కా ప్యారే కూటమని, వెట్ట, జాకో పింటే స్వర్గరాజ్యం వంటి చిత్రాలతో ఆయన ప్రజాదరణ పొందారు. షాన్ రెహమాన్ డిసెంబర్ 30, 1979న తలస్సెరి, కేరళలో జన్మించారు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.